రండి. ఈ రాత్రి కాల సమయంలో రామారావు ఒక గృహంలో, జయమక్క రామారావు గృహంలో కొన్ని నిమిషాలు ప్రార్థన కలిగి ఉండక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యం చూడగా కీర్తనల గ్రంథం 88వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ కోరాహు కుమారుల యొక్క కీర్తన గీతమును గురించి కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. వారి జీవితాల్లో వారి ప్రార్థన గురించి ఒక మాట అంటారు. చూడండి, మొదటి వచనం. యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము. రెండవ వచనం వరకు మనం చదివాం. ఇక్కడ కోరాహు కుమారుల యొక్క జీవితంలో వారి ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కోరాహు కుమారులు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారన్నది, వారి ప్రార్థనా జీవితం ఏందన్నది మనం చూస్తున్నాం. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. కాబట్టి రాత్రి వేళ ఏదైతే నేను మొరపెడుతున్నానో నా ప్రార్థన నీ యొద్దకు రావాలని కోరాహు కుమారులు ఏం చేస్తున్నారు? ఆశ కలిగి ఉంటున్నారు. దేవుడు ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. అయితే కోరాహు కుమారులు, ప్రభా మా ప్రార్థన నీ యొద్దకు చేరాలి, రాత్రి మేము చేసే ప్రార్థన అని అంటున్నారు. అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కోరాహు కుమారులు ఎటువంటి పరిస్థితిలో ఉండి దేవునికి మొరపెడుతున్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపుకి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై భౌతికంగా నేను ఎంత బలహీనంగా మీరు బలపరిచే దేవుడు బలపరచండి. నన్ను బలపరచవాని నేను సమస్తం చేయగలని పుస్తకం పౌలు చెప్పినట్లు మీరే సహాయం చేయండి. ఈ సమయంలో వాక్యం అంతా దీవించండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న చెప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ముందున సొంత దీవించమని, ఈ వాక్యం ధ్యానించడానికి మానవుడి జ్ఞానం సరిపోదనుకుంటూ తెరవబడిన ఆకాశం మాకు అనుగురించి మాలో బాహ్యం తొలగించి బలపరచమని, కోరాహు కుమారులు ఏ పరిస్థితులను ప్రార్థించారో మాకు అటువంటి పరిస్థితులు ఉంటే వాటన్నిటిని తప్పించగలిగే దేవుడు నీ వైపు చూసేవారుగా మాకు నీ వైపు ఉండే విధానంలో సిద్ధపరిచి ముందున సొంత దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ కోరాహు కుమారుల యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, వారి యొక్క జీవితాన్ని మనం చూడగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండి దేవునికి రాత్రి వేళ మొరపెట్టుతున్నారు. ప్రభా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదల్లో నిండి ఉన్నాను. ఇవన్నీ కోరాహు కుమారుల యొక్క జీవితంలో కనబడుతూ వస్తున్నాయి. అంటే ఎలాంటి స్థితిలో ఉండి రాత్రి వేళ కోరాహు కుమారులు కానీ ఇంకెవరైనా సరే వారి జీవితంలో ప్రార్థన చేస్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటి మాట, కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 8వ వచనం. నా నెల వరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు, వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. 9వ వచనం, క్షమించు, 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. కాబట్టి కోరాహు కుమారులు కానీ రచించిన యజ్రేయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం కోరాహు కుమారులకి కీర్తన గీతం ఇది. ఈ కీర్తనలో కోరాహు కుమారులు ఏమంటారంటే, ఇక్కడ రాయబడి మాట చూడగా, బాధ చేత నా కన్నులు ఎలా ఉండేయండి? క్షీణించిపోతున్నాయండి. అంటే బాధ చేత, నాలో ఉన్న బాధ చేత నా కన్నులు ఎలా ఉండి క్షీణించిపోతున్నాయి. చూడండి, కోరాహు కుమారుల యొక్క జీవిత చరిత్ర చూడగా కోరాహు కుమారులు ఎలా ఉంటున్నారంటే బాధతో ఉంటారు. వాళ్ళు ఎలాంటి బాధతో ఉండారంటే కన్నులే క్షీణించిపోయేంత బాధ, వారి కన్నులే క్షీణించిపోయేంత బాధ. నిజంగా అంత బాధలో ఉండి కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఎంత బాధలండి? కన్నులే క్షీణించిపోయేంత బాధ. అంటే వారి జీవితాల్లో వారి కన్నులు ఏవైతే ఉండేయో అవి క్షీణించిపోయేంత బాధలో వాళ్ళు ఉండి కూడా దేవునికి మొరపెడుతున్నారంటే నిజంగా కోరాహు కుమారుల యొక్క జీవితాలు ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలి. మన కన్నులు క్షీణించిపోయినంత బాధ మనకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తామా? చేస్తామా? దేవా ఏమంటాం? దేవుని విడిచిపెట్టేయచ్చు. కానీ కోరాహు కుమారుల యొక్క జీవితం చూడండి,
వారి కన్నులు క్షీణించిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ వారి యొక్క జీవితంలో వారి కన్నులే క్షీణించిపోయేంత బాధ వారిలో ఉంది. అంటే కన్నులే క్షీణించిపోయేంత బాధ ఉందంటే వారిలో ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాలి. అంత బాధలో ఉండి కూడా కోరావు కుమారులు దేవునికి మొరపెడుతున్నారు. వారి స్థితిగతులు ఎలా ఉండా, వారి పరిస్థితులు ఎలా ఉండా, వారు ఎంత బాధలో ఉండా, కన్నులే క్షీణించిపోయేంత బాధలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు. నిజంగా కోరావు కుమారులు లాంటి జీవితం మన జీవితాల్లో ఉంటే మనం ఎప్పుడో ధన్యులు అయిపోయేవారు. మనం ఎప్పుడో ధన్యులు, మనం ఎప్పుడో మంది కాదు, పరలోకానికి కూడా వెళ్ళిపోతాం మేము. కోరావు కుమారు లాంటి ధన్యకరమైన జీవితం మనకు లేదు. కోరావు కుమారుల యొక్క జీవితం చూడగా వాళ్ళు ఎలా ఉండారంటే, మొదటగా చాలా బాధతో కన్నులు క్షీణించిపోతున్నాడు. అంటే ఒక మనిషిలో ఎంత బాధ ఉంటే ఆ వ్యక్తి క్షీణించిపోతాడో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, ఒక మనిషి కన్నులు క్షీణించిపోయేంత బాధతో ఉండా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ముడికి ఆపట్ల. నిజంగా ఇది ఎంత గొప్ప దానితో చూడండి. కన్నులే క్షీణించిపోయేంత బాధ. నిజంగా ఒక మనిషి కన్నులు క్షీణించిపోతామంటే ఎదురు చూచి ఆ ఉండ బాధల చేత మానవుడు ఎదురు చూచి కన్నులు క్షీణించిపోతున్నాయి. అంటే ఎన్ని బాధలైతే ఉన్నాయో తనలో, ఎన్ని బాధలైతే వారు పెడుతున్నారో ఆ బాధల చేత కన్నులు ఏమైపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి అంట. క్షీణించిపోవటం అర్థం ఏంటి? ఎన్నో రోజుల నుంచి బాధలు ఉన్నాయని అర్థం. ఎన్నో బాధలు వాళ్ళని వెంటాడుతున్నాయని అర్థం. ఆ బాధలు చూసి వారి కన్నులు ఏమైపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? కృషించిపోతున్నాయి అంటాము, క్షీణించిపోతున్నాయి అంటాం, బక్క చిక్కిపోయావు అంటాం. వారి జీవితం, వారి కన్నులు ఎలా అయిపోతున్నాయి, బక్క చిక్కిపోయినట్టు. లేదా ఇంకా మనం అనేక కోణాలు కూడా చెప్పొచ్చు. కాబట్టి కోరాహు కుమారుల యొక్క స్థితిగతులు చూడండి ఎలా ఉండేవి. అంటే ఈ స్థితిలో ఉండి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. రాత్రి వేళ నీ సన్నిధి మేము మొరపెడుతున్నాం, ఆ ప్రార్థన నీ సన్నిధిని చేరును కాక అంటున్నారు. అంటే ఎలాంటి స్థితిలో ఉండి రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు అని అంటే, రాత్రి వేళ సంగతి తర్వాత చూద్దాం. ఎలాంటి స్థితిలో ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నారంటే, వారి కన్నులు క్షీణించిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే వారి కన్నులు క్షీణించిపోవడానికి కారణం ఏంటి? బాధలే వారి కన్నులు క్షీణించిపోయేటట్టు చేస్తున్నాయి. అంటే కన్నులు క్షీణించిపోయేంత బాధ వారి జీవితంలో ఉండా వారు దేవునికే మొరపెడుతున్నారంటే నిజంగా వారి జీవితాలు ఎంత గొప్పగా చూడండి. వారికి కన్నులు క్షీణించిపోయేంత బాధ వచ్చినా, అంత బాధలో వాళ్ళు ఉండా వాళ్ళు ఎవరికి మొరపెడుతున్నారు? దేవునికి. మన జీవితంలో అలా మనం చేయడం చాలా కష్టం. మన జీవితంలో మనం అలా చేయడం చాలా కష్టం. కన్నులు క్షీణించిపోయే పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయం కూడా. ఎందుకని? మనకు గుర్తొచ్చేది ఏంటంటే, లోకం ఎక్కువ గుర్తొచ్చేది, మనుషులు ఎక్కువ గుర్తొస్తారు. కానీ ఇక్కడ చూడగా కన్నులు క్షీణించిపోయే బాధలో ఉండ వాళ్ళు దేవునికి ప్రార్థన చేయాలంటే, ఎన్నో దినం నుంచి బాధపడుతున్నా, ఎన్ని బాధల్లో వాళ్ళు ఉండా, ఎన్ని బాధలను భరిస్తున్నా, అంటే భరించలేని బాధలు వారి దగ్గరకు వచ్చినా ఆ బాధలను చూసి వారి కన్నులు క్షీణించిపోయినాయి. వారి దగ్గరకు వస్తున్న బాధలను చూసి వారి కన్నులే క్షీణించిపోయినాయి. అయినా వాళ్ళు దేవునికి రాత్రి వేళ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక రోజు క్షీణించిపోయిన మా కళ్ళకి జీవం వచ్చింది, ఏదో రోజు క్షీణించిపోయిన మా కళ్ళకి దేవుడు జీవం ఇవ్వగలడని, దేవుడు కార్యం చేస్తాడని క్షీణించిపోయి బాధ చేత క్షీణించిపోయిన కళ్ళతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడం, ఏదో రోజు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. అంటే బాధ చేత కన్నులు క్షీణించిపోయిన స్థితిలో ఉండా, అంటే బాధలే కన్నులు క్షీణించిపోయే స్థితిలో తీసుకెళ్ళినా మా దేవుడు ఏదో ఒక రోజు క్షీణించిపోయిన మా కళ్ళకు జీవాన్ని ఇవ్వగాడని దేవుని వైపు చూసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇది మొదటిది. రెండోదిగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నారు? మొదటిగా బాధ చేత కన్నులు క్షీణించిపోయిన స్థితిలో ఉండా దేవునికే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. రెండోదిగా చూడగా కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 18వ వచనం. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 18వ వచనం. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు. బాబా ఎంత గొప్ప మాట చూడండి. చీకటి ఎలా ఉందండి? చీకటే బంధువులాగా ఉందంట. మనకెవరు బంధువులు ఉంటారు? మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు మనకు బంధువులుగా ఉంటారు.
క్షమించరు. కాబట్టి కానీ కోరాహు యొక్క కుమారులు చూడండి, వారు రచించిన కీర్తనలో వారి జీవితాలు ఎలా ఉన్నాయండి? ఒకటి, బాధ చేత కన్నులు క్షీణించిపోయిన స్థితిలో ఉండ ప్రార్థన చేయటం మటుకు మర్చిపోవట్లే దేవునికి. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు? కన్నులు బాధ చేత క్షీణించిపోయిన స్థితిలో ఉంటారు. ఎన్నో బాధలు చూచి చూచి వారి కన్నులు క్షీణించిపోయి అయినా దేవుని ప్రార్థన చేయటం మాటల. రెండోదిగా చూడగా చీకటే వాళ్ళకు బంధువు అయిపోయిందంట. బంధువర్గం ఆయను అంటే బంధువుల వర్గంలో కొంతమంది చెబుతారు వీళ్ళు మా బంధువులు అన్నా, వీళ్ళు మా బంధువర్గం అంటాం. కానీ మనం మనుషుల్లే మన బంధువర్గం అంటున్నాం. అంటే చూడండి, ఇక్కడ కోరావు కుమారులు ఏ స్థితిలో ఉంటారు? చీకటే బంధువర్గం అయిపోయిందంట. అంటే బంధువులు ఎట్లా ఉంటారు మనకి? మన ఊర్లో మన బంధువులు ఎక్కడ ఉంటారు? మన ఊర్లో మన బంధువులు ఎక్కడ ఉంటారు? మన ఇంటి చుట్టుపక్కల లేకపోతే అక్కడక్కడ మన ఊరు చుట్టూనే ఉంటారు కదా, అవునా కదా? మన ఊరు చుట్టూనో లేకపోతే మన ఇంటి చుట్టూనో లేకపోతే మన దగ్గరలోనే ఉంటారు. ఇప్పుడు చీకటి వీళ్ళకి ఎలా ఉంది? చీకటి ఇలా బంధువులాగా అయిపోయింది. అంటే వీళ్ళకి ఎక్కడుంది చీకటి? వాళ్ళ చుట్టూనే ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది. అంటే వారి జీవితాల్లో ఇంకేం లేదండి, వెలుగు లేదిక. వారి జీవితాల్లో అంత బాధలో వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి చీకట్లాగా వచ్చేసినాయి. స్నేహితులు ప్రియులు దూరంగా వెళ్ళిపోయారు. ఇక చూడగా చీకటే బంధువర్గం అయిపోయింది. అంటే దాంట్లో దారి చూపేవాడు లేడక. ఒక చీకట్లో ఎన్నో రోజుల నుంచి చీకట్లో అనిపిస్తున్నవారు, ఎన్నో రోజుల నుంచి చీకట్లో అనిపిస్తున్న వారికి దారి చూపేవారు లేరు. కానీ కోరావు కుమారులు చూడండి, బాధ చేత వారి కన్నులు క్షీణించిపోయినా దేవునికి ప్రార్థించడం మాటల. రెండు, చీకటే వాళ్ళకి బంధువర్గంలాగా మారినప్పటికీ, చీకటే వాళ్ళకి బంధువులాగా అయినప్పటికీ, చీకటే వాళ్ళకి బంధువులాగా ఉన్నప్పటికీ వాళ్ళు దేవునికి ఆ చీకట్లో కూడా మొరపెడుతున్నారు. ఆ చీకటి జీవితంలో కూడా దేవునికి మొరపెడుతున్నారు, మనుషులకు కాదు. మనుషుల వైపు చోట్ల ఎవరికి మొరపెడుతున్నారు? దేవునికి మొరపెడుతున్నారు. అంటే వారి చీకటి జీవితంలో ఉన్నప్పటికీ, చీకటి వారిని అగాధ జలములను కమ్మినప్పటికీ ఎలాంటి చీకటి ఉండొచ్చు బహుశా? రండి, కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం రెండవ వచనం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కాబట్టి ఎలాంటి చీకటి అయి ఉండొచ్చు? కటిక చీకటి అయి ఉండొచ్చు, భయంకరమైన చీకటి అయి ఉండొచ్చు. అంత కటిక చీకట్లో వాళ్ళు నివసిస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే వారు వెలుగు చూడని అనుభవంలో ఉండారని అర్థం. ఎలా ఉండారండి? నాకు తెలిసి వాళ్ళు వెలుగునే చూడలేని అనుభవంలో ఉంటారు. బంధువర్గం అంటే వారి చుట్టుపక్కల మొత్తం కూడా చీకటే కమ్మినప్పుడు ఇంకా వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? వారి చుట్టూ చీకటే కమ్మేసి ఉంది, వారి చుట్టూ చీకటే ఆవరించి ఉంది, వారి చుట్టూ చీకటే బంధువులాగా కమ్ముకునే ఉంది. ఇంకా వెలుగు ఎక్కడుండిద్ది? వెలుగు బంధువులు కూడా ఉంటే వెలుగు కనపడింది. మరి చుట్టుపక్కల ఏముంది? చీకటే బంధువులాగా ఉంది. ఇంకా వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అవకాశమే లేదు. అసలు వెలుగే లేని అవకాశమే వెలుగు లేని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. అంటే అంత కటిక చీకటి. ఇంకెలాంటి చీకటి అది? భయంకరమైన చీకటి, కటిక చీకటి. అటువంటి కటిక చీకటిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి? అంత చీకటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బహుశా దేవుడు అనుమతించవచ్చు. దేవుడు అనుమతించినా వారు అటువంటి కటిక చీకటిలోకి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, దేవుని విడిచిపెడతల్లా. ఎలాంటి కటిక చీకటి వారిని కమ్మినా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చీకట్లో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కోరాహు కుమారుల యొక్క జీవితాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. మరి వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు? ఆయన చీకట్లోకి వెళ్ళేవాడు. ఆయన డైరెక్ట్గా దేవుడు వెలుగులో ఉండయి అంటే నేను చీకట్లోనే ఉంటానంటాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? భూమి నోరు తెరిచి మింగేసింది, అగాధంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముండిద్ది? మరి ఇంకంతే, అతను కాపాడేది ఏముంది అక్కడ? కాబట్టి కోరాహు వేరుకున్నాడు, కోరాహు కుమారుల జీవితాలు వేరుకున్నాయి. కోరాహు ఏమో వెలుగులో ఉన్నవాడు చీకట్లోకి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి కోరాహుని తీసుకొచ్చాడు దేవుడు. ఐగుప్తు అనే చీకటి నుండి విడుదలిచ్చి ఎర్ర సముద్రం అనే దగ్గర గొప్ప కార్యం జరిగించి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అటువంటి చీకటి, దాసత్వం అనే చీకటి నుండి బయటికి తీసుకొచ్చి దేవుడు గొప్ప కార్యం చేసి అరణ్యంలో నడిపిస్తుంటే కోరాహు ఏం చేశాడు? ఏ దేవుడైతే వెలుగిచ్చాడో, ఏ దేవుడైతే వెలుగులో నడుపుతున్నాడో ఆ వెలుగే వద్దనుకుని చీకటి కావాలని కోరుకున్నాడు. కాబట్టి చేతులారా ఏం తెచ్చుకున్నాడు? ప్రాణహాని తెచ్చుకున్నాడు. కానీ కోరాహు కుమారులు
వెలుగు కావాలని కోరుకుంటే వారి చుట్టూ ఏముంటుంది? వారి తండ్రి ఏమో వెలుగులో ఉండి కూడా చీకటి కావాలని కోరుకున్నాడు, వీళ్ళు చీకట్లో ఉండి వెలుగే కావాలని కోరుకుంటున్నారు. ఆ వెలుగు ఎవరు? వారి తండ్రి వద్దనుకున్న వెలుగు ఎవరు? వీళ్ళు కావాలనుకుంటున్న వెలుగు ఎవరంటే దేవుడే. వాళ్ళ తండ్రి వెలుగు వద్దనుకుని చీకట్లోకి వెళ్ళాడు, ఆ వద్దనుకున్న వెలుగు దేవుడే. ఇక్కడ కావాలనుకుని ఎదురు చూస్తున్న వెలుగు కూడా దేవుడే. వారి తండ్రికి దేవుడు అవసరంలా, కానీ వీళ్ళకి కావాలి దేవుడు. ఎంత గొప్పవారు చూడండి. అసహజంగా మన పిల్లలు ఎలా ఉంటారు? మన బాటలో నడుస్తారు. మనం ఎట్లా నడుస్తున్నాం మన పిల్లలు అట్లా నడుస్తారు. కానీ కోరావు కుమారులు అట్లుండారా? వ్యత్యాసంగా ఉండాలి. వారి జీవితాలు చూడగా ఎన్నమాట ఇది. రెండవదిగా వారి జీవితాల్లో చీకటిని చూడటానికి, చీకట్లో ఉండటానికి ఇష్టపడతల్లా, వెలుగు కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమంటారండి? కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 18వ వచనంలో, చీకటే నాకు బంధువర్గం, అంటే చీకటే నాకు బంధువులాగా తయారైపోయింది, కానీ ఈ చీకట్లో మా దేవుడు మమ్మల్ని కాపాడగలడని ఆ బంధువులాగా మారిన చీకట్లో కూడా దేవునికి మొరపెడుతున్నారు. బంధువులాగా మారిపోయినటువంటి చీకట్లో కూడా దేవుని విడిచిపెడుతున్న వాళ్ళు. ఈ బంధువులాగా ఉన్న చీకట్లో కూడా దేవుడు మాకు వెలుగు ఇవ్వగలడు. ఒకవేళ దేవుడు ఎట్లాంటి చీకటిని అనుమతించినా, సాతానుడు అనుమతించినా మేము మా దేవునికి ప్రార్థన చేయటం మానం. ఎందుకు? మా దేవుడికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మా ప్రార్థన వినేం చేస్తాడు? ఈ బంధువుల్లాగా ఉన్న చీకటిని తీసివేసి వెలుగివ్వగలడని దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా క్షీణించిపోతున్న, బాధ చేత క్షీణించిపోతున్న కన్నులతో దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు. రెండోదిగా చూడగా బంధువర్గంలాగా చీకటికి వారిని కమ్మివేస్తున్న స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు బాధపోయి వారి కన్నుల్లో జీవం రావడానికి, రెండు వారికి కమ్మినటువంటి బంధువర్గంలాగా వారి చుట్టూ ఉన్నటువంటి చీకటి పోయి వెలుగు రావటం కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. మూడోదిగా వారి జీవితాలు చూడండి. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 14వ వచనం. చాలక్క, ఇక్కడ 4వ విషయాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? యెహోవా నీవు నన్ను విడిచుట ఎలా? కాబట్టి ఇక్కడ కోరాహు కుమారుల స్థితిగతులు ఎలా ఉంది? దేవుడే వారిని విడిచిపెట్టినటువంటి అనుభవంలోకి వచ్చేసారు. ఒకటి, బాధ చేత వారి కన్నులు క్షీణించిపోతున్నాయి. రెండు, చీకటే వాళ్ళకి బంధువర్గంలాగా అయింది. మూడు, దేవుడే వాళ్ళని విడిచినటువంటి అనుభవంలోకి వాళ్ళు వచ్చేసేసారు. ఎలాంటి అనుభవంలోకి వచ్చారండి? దేవుడు వారిని విడిచిపెట్టినటువంటి అనుభవంలోకి వచ్చారు. వాళ్ళు నిజంగా వారు ఏ దేవునితో ఉండాలనుకున్నారో ఆ దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసిన అనుభవంలో ఉన్నారు. వాళ్ళు దేవుడు విడిచిపెట్టేసిన అనుభవంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన మాటలా. నిజంగా వాళ్ళ గొప్పతనం చూడండి. మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తే మనం ప్రార్థన చేస్తామా? నువ్వు నన్ను విడిచిపెట్టినప్పుడు నేను నిన్ను విడిచిపెడతానంటాం. ఏమంటావు? నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి నేను నిన్ను విడిచిపెడతా, చెల్లుకు చెల్లి అంటాం. అంటే ఏమంటాం? పాత నిబంధనలు ఉంది కదా, పంటికి పన్ను కంటికి కన్ను అని. అట్లాగే నువ్వు నన్ను విడిచిపెట్టావు, నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా అంటావు. కానీ కోరాహు కుమారుల స్థితి అది కాదు. కోరాహు కుమారుల యొక్క స్థితి చూడగా బాధ చేత వాళ్ళు కన్నులు క్షీణించిపోయినా ఆ బాధను తీసేసి క్షీణించిపోయిన కన్నుల్లో జీవాన్ని ఇవ్వగలడని చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుని వైపు దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. చీకటి బంధువర్గంలాగా వారి చుట్టూ ఉన్నప్పటికీ ఆ చీకటిలో నుంచి దేవుడు వారికి వెలుగుగా ఉండి వెలుగులోకి తీసుకురాగలడని వారు ప్రార్థన చేస్తున్నారు. మూడోదిగా చూడగా దేవుడు వారిని విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నప్పటికీ, అంటే దేవుడు వారిని విడిచిపెట్టేసిన అనుభవంలో దేవుడు వారిని తీసుకొచ్చినప్పుడు కూడా, అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనే అనుభవంలోకి వారిని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన మటుకు దేవుని చేయటాన్ని మటుకు మాటలేదు. చూడండి నిజంగా ఎంత గొప్పవాళ్ళు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని వాళ్ళు విడిచిపెట్టారా దేవుణ్ణి? పోనీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిన అనుభవంలోకి వచ్చాడని వాళ్ళు విడిచిపెడుతున్నారా దేవుణ్ణి? లేదు. మొదటి వచనం చూడగా, యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను, మొరపెట్టినాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అంటున్నాడు. అంటే చూడండి, నా మొరకు చెవి యొగ్గమని, నేను ఆపదలో నిండి ఉన్నానని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు మొదటి వచ్చిన కాడి నుంచి. ఇవన్నిటికి కారణం ఏంటి? దేవుడే మాకున్నాడు. మా కన్నులు బాధ చేత క్షీణించబడిన స్థితిలో ఉండా, బంధువులే మాకు చీకటే మా బంధువులాగా మారిన పరిస్థితిలో మేము ఉండా, అంటే మా చుట్టూ చీకటి ఉండా. మూడోది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిన అనుభవం ఉండా, మేము దేవుని విడిచిపెట్టాం. ఎందుకు? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినా అది మాలో ఉన్న బలహీనతే, మాలో ఏదో తప్పులు ఉన్నాయి, ఏదో పొరపాట్లు ఉన్నాయి, అవి సరి చేసుకోవడానికి విడిచిపెడతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు.
మనం గమనించినది ప్రియులారా, ఆకాను గురించి ఎన్నో మార్లు చదివాం. ఆకాను తప్పు చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలా. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం గెలిచారా? లేదు, ఓడిపోయారు చిన్న పట్టణం మీదే. ఎందుకని? చిన్న గ్రామం మీద ఎందుకు ఓడిపోతూ వచ్చారంటే వారి జీవితాల్లో దేవుడు వారిని విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ కోరాహు కుమారుడు చూడండి, దేవుడు విడిచిపెట్టడం ద్వారా ఏం జరుగుతుంది? అపజయం మానవుల్లోకి వస్తుంది. కానీ ఇక్కడ కోరాహు కుమారుడు చూడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినా మేము విడిచిపెట్టమన్న అనుభవం ఉండాలి. నిజంగా అట్లాంటి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. దేవుడే వారిని విడిచిపెట్టారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. యెహోవా నీవు నన్ను విడిచుటయ్యాలా అంటే క్వశ్చన్ మార్క్ చేశాడు. అంటే విడిచిపెట్టాడని అర్థం. విడిచిపెడుతున్నావు ఎలా? ఎందుకు విడిచిపెడుతున్నావు? నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినా మేము నీకు ప్రార్థన చేసేది మటుకు విడిచిపెట్టాం. నిజంగా కోరాహు కుమారులు ఎంత గొప్ప అనుభవంలోకి వచ్చారో చూడండి. వారి తండ్రి ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు, ఎట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళ అనుభవాలు చూడండి. మమ్మల్ని దేవుడు విడిచిపెట్టనేలా? నీవు నన్ను విడిచిటేయాలా అంటే విడిచిపెట్టినా వాళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి వచ్చేదానికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి మొరపెట్టేది ఆపేరా? బాధ చేత కన్నులు క్షీణించిపోయిన ప్రార్థన చేసేది ఆపేరా? దాని నుంచి దేవుడు ఇడిపిస్తాడని ప్రార్థన చేస్తున్నారు. జీవాన్ని ఇవ్వగలడు కళ్ళు కానీ. చీకటే బంధువర్గంలో మారినా ఈ చీకట్లో వెలుగు ఇవ్వగలడని ప్రార్థన చేస్తున్నారు. మూడోది, దేవుడు వారిని విడిచిపెట్టినా మాకు ఇంకా దేవుడు మాకు తోడుగా ఉంటాడని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ఎందుకు విడిచిపెట్టి ఉండొచ్చు? మా తప్పులు మా పొరపాటును బట్టి మమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. ఒకవేళ విడిచిపెట్టినా దేవుడు మరలా మమ్మల్ని దగ్గరకు తీసుకుంటాడన్న విధానం కొరకే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎలాంటిదంటే దేవుడు మనల్ని విడిచిపెట్టినా మనం దేవుని విడిచిపెట్టినా దేవుని దగ్గరకు తీసుకొచ్చేది ప్రార్థన. మనల్ని ఏం చేసేదండి ప్రార్థన? మనం దేవుని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టినా దేవుని దగ్గరకు మనల్ని తీసుకొచ్చేది ప్రార్థన. అటువంటి ప్రార్థన వారు చేస్తున్నారు. ఈ రాత్రి మనం అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, మన తప్పులను బట్టి మనం దేవుని విడిచిపెట్టాం. అయినా ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడు మనల్ని దగ్గర తీసుకోవాలంటే, కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి ఎలా కప్పుకుని అలా దేవుడు మనల్ని దగ్గర తీసుకుని కప్పాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుడు విడిచిపెట్టాడని బాధపడతాం కాదు, లేదా దేవుని మనం విడిచిపెట్టమని బాధపడతాం కాదు. దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. దాని కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోయాము? కాబట్టి ప్రియులారా, కోరాహు కుమారులు మూడోదిగా ఎలా ఉండారు? యెహోవా నీవు నన్ను విడిచిపెట్టాలి అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని అనుభవం ఉండా వాళ్ళు ప్రార్థన చేయటం మటుకు విడిచిపెడతలా. కాబట్టి మనం కూడా కోరాహు కుమారులు వలె కళ్ళు బాధ చేత క్షీణించిపోయిన ప్రార్థన చేయటం మానకూడదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఆ కళ్ళకు క్షీణించిపోయిన కళ్ళకు జీవం వచ్చింది. బంధువులే మనకి చీకటే మనకు బంధువర్గంగా, బంధువులుగా చీకటే మనకు బంధువర్గంలాగా అయినా మొదటిది బాధ చేత మన కన్నులు క్షీణించినా, బాధ చేత మన కన్నులు క్షీణించినా మనం ప్రార్థన మానకూడదు. దేవుని ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆ బాధ చేత క్షీణించిన కళ్ళల్లో జీవం వచ్చింది. రెండు, బంధువులే చీకటే బంధువులాగా మారినప్పటికీ, బంధువర్గంలాగా అయినప్పటికీ ప్రార్థన మానకూడదు. ఎందుకు? ఆ ప్రార్థనే మనకు ఏదైతే చీకటి మన బంధువర్గంగా మారిందో అదే వెలుగుగా చేస్తాడు దేవుడు. మూడు, దేవుడు మనల్ని విడిచిపెట్టినటువంటి అనుభవం మనం ఉండా ప్రార్థన మానకూడదు. ఎందుకు? ఏ దేవుడు మనం విడిచిపెట్టాడు అనుకుంటున్నామో, లేదా మనం దేవుని విడిచిపెట్టినా ఈ ప్రార్థన ద్వారా మనం దేవునికి సమీపంగా వస్తాం. ఎక్కడికి వస్తామండి? దేవునికి దగ్గరగా వస్తాం. అందుకని మనం ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఇక నాలుగోది, వారి జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నారంటే, నాలుగో మాట కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నీవు నన్ను విడిచుటేయాలా? నీ ముఖము నాకు చాటు చేయ. అబ్బా, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నారు చూడండి. దేవా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేవు, నీ ముఖాన్ని మాకు చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉండాలి. నీ ముఖాన్ని మాకు చాటు చేసావు. సహజంగా మనం ఎవరిని చూస్తే ముఖం దాచిపెట్టుకుంటాం చెప్పండి? మనం అంటే ఇష్టపడిన వాళ్ళు, మన పగవారిని చూస్తేనో, మనకు నచ్చని వారిని చూస్తేనో మన ముఖాలు ఏం చేస్తాం? మనం ఆ పక్కకి తిప్పేసేసుకుంటూ ఉంటాం. తిప్పుకుంటాం లేదా? మరి ఇక్కడ దేవుడు ఎలా ఉండడో రకంగా చెప్పాలంటే, కోరాహు కుమారులకి దేవుడు తన ముఖాన్ని కోరాహు కుమారులకు చాటు చేసుకున్నాడంటే కోరాహు కుమారులు ఎలా ఉండారు? లేదా దేవుడు ఎలా ఉన్నాడు? వారి అలా కోపంతో ఉండాడు అని అర్థం. అవునా? ఉండొచ్చు. బహుశా నాకు తెలిసి అక్కడ కూడా దేవుడు కోరాహు కుమారులు కోపగించుకున్న అనుభవం నేనైతే గమనించలేదు. కానీ బహుశా అట్లాంటి అనుభవంలో ఉందా వాళ్ళు ప్రార్థన మాటలు.
నిజంగా దేవుడే తన ముఖాన్ని దాచిపెట్టుకున్నప్పటికీ, ఏ దేవుడైతే తన ముఖ కాంతిని ప్రతిరోజు నీతి సూర్యుని వలె మనుషుల మీద ప్రకాశించాలో ఆ దేవుడే తన ముఖాన్ని దాచిపెట్టుకున్నా ఏం చేస్తున్నాడు? కొరాహు కుమారులు ప్రార్థన మాటల. నిజంగా వారి జీవితాలు ఎంత గొప్పవి చూడండి, వారి అనుభవాలు ఎంత గొప్పవి. దేవుడు ముఖం దాచిపెట్టుకున్నా, ముఖం చాటు చేసినా వారి ప్రార్థన మాటల. నేను అనుకుంటా కొరాహు కుమారులు ఎట్లా ప్రార్థన చేస్తుంటే, ప్రార్థనలో వాళ్ళు దేవుడిని చూసినప్పుడు దేవుడు వారి వైపు చూడుకోకుండా తలకాయ ఎట్ట తిప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఎంత బాధేసింది. అయ్యా నీ కోసమే మేము ప్రార్థన చేస్తుంది, నువ్వే మా వైపు నీ ముఖం చూపించుకోకుండా చాటేసుకుని వెళ్తున్నామని ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఎంత దుఃఖపడి ఉంటారు, ఎంత వేదన పడి ఉంటారు వాళ్ళు. దేవుడు తన ముఖాన్ని చాటేసుకున్నప్పుడు కోరాహు కుమారుల యొక్క పరిస్థితి చూడగా ఎంతో వేదనతో ఉన్నారు. ఎందుకు? కన్న తండ్రి దేవునికి విరోధంగా తప్పు చేసి చచ్చిపోయి ఉన్నాడు. అవునా? కన్న తండ్రి దేవునికి విరోధంగా తప్పు చేసి చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు మేము చూడగా ఎవరం ప్రభా? ఎవరు లేని దిక్కు లేని అనాథ లాంటి వారం. మా మొక్కలు చూసి కూడా నువ్వు చాటు వేసుకుంటే ఎట్లా? దేవుడు మమ్మల్ని చూసి చాటు చేసుకుంటున్నాడని లోపల ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు, ఎంత వేదన పడి ఉంటారు వాళ్ళు. ఏ దేవుడైతే మాకు ఆశ్రయదుర్గం, మా కోట, మా శైలం అంటున్నారు, ఏ దేవుడైతే మాకు మహోన్నతుడిగా ఉన్నాడన్నారు, ఏ దేవుడైతే, దేవుడి గురించి చూడండి 87 కీర్తన మొదటి వచ్చిన అంటారు, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియులైనవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని గురించి ఎంత గొప్పగా చెబుతున్నారు. అంత గొప్ప దేవుడు వారికి ముఖాన్ని చాటేసుకున్నాడంటే వారికి వాళ్ళలో మనోవేదన ఎంత ఉన్నది, ఎంత వేదన పడి ఉంటారు. కొరాహు కుమారులు ఎంత వేదన పడి ఉంటారు చెప్పండి, చెప్పలేనంత వేదన. ఏ దేవుడు మహోన్నతుడు, ఏ దేవుడు సర్వశక్తిమంతుడు, ఏ దేవుడు సర్వవ్యాప్తికి దేవుడై ఉన్నాడు, ఏ దేవుడు సర్వాన్ని సృష్టించాడు, ఆ దేవుడు ముఖాన్ని చాటేసుకున్నప్పుడు ఎంత వేదన మనిషిలో ఉందో చూడండి. ఎంత వేదన మీకు తెలవాల్సిన మాట ఏంటి తెలుసా? యేసు ప్రభువు వారు కలువరి శిలువలో ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉందండి? ఆయన కన్నులు ఎలా ఉండే, కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎలా వచ్చినాయి? రక్త బిందువు వలె కదా. కళ్ళలో చెమట ఎలా వచ్చింది? చెమట కానీ కళ్ళ నీళ్ళు మనకు తెలిసినంత వరకు మనం చెప్పుకుందాం, రక్త బిందువు వలె మారుతున్నాయి అంట చెమట కూడా. ఎందుకని? అంత వేదన. అట్లాంటి వేదన కలిగిన వారు ఎవరంటే కోరాహు కుమారులు. యేసు ప్రభు వారి యొక్క వేదనలో పాల్గొన్న అనుభవాలు కలిగిన వారు కోరాహు కుమారులు. నిజంగా వారికి ఎంత వేదన అంటే, ఈ దేవుడే కదా మమ్మల్ని కాపాడేది, ఈ దేవుడే కదా మమ్మల్ని రక్షించేది, ఈ దేవుడే కదా మమ్మల్ని పోషించేది, ఈ దేవుడే కదా మాకు ఆయుష్నిస్తుంది. ఈ రోజుకి మేము మా యొక్క అదిగా అంటారు కదా అందరూ కూడా, లోకల్ ఏమంటారు, 4 ముద్దలు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటారు కదా. 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళ 5 ఏళ్ళు, 4 కాదులేండి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఏ దేవుడైతే సహాయం చేస్తున్నాడో ఆ దేవుడే ఈరోజు మాకు ముఖాన్ని దాటేసుకున్నాడంటే వాళ్ళకి అన్నం తినబుద్ధి అయిద్దా, భోంచేయబుద్ధి అయిద్దా, కూర్చోబుద్ధి అయిద్దా, నుంచోబుద్ధి అయిద్దా, ఎవరితో మాట్లాడాలనిపించిద్దా? ఏమనిపించదు. ఎందుకని? దేవుడు ముఖం చాటేసాడు. ఎంత వేదన అంటే వాళ్ళకి. వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ రక్త సంబంధికులు అందరూ వాళ్ళని విడిచిపెట్టినా, ఎవరు వాళ్ళకి దగ్గరగా లేకపోయినా వాళ్ళు అంతటికి వాళ్ళు సంతోషంగా ఉండగలరు దేవుడు ఉంటే. కానీ ఏ దేవుడైతే వారి తండ్రి చనిపోయిన కాడి నుంచి వారిని పోషిస్తున్నాడు, అదే దేవుడు ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చి ఉన్నాడండి? ముఖం చాటేసాడు. బహుశా వీళ్ళన్నా తప్పు చేసి ఉండాలా, దేవుని కోపం తెప్పించే పని అన్నా ఎక్కడైనా జరిగించి ఉండాలి. అయినా దేవుడు విడిచిపెట్టాడా కోరాహు కుమారుని? కోరాహు కుమారులు విడిచిపెట్టారా? విడిచిపెట్టలే దేవుణ్ణి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన చేస్తున్నారు. దేవా మా పరిస్థితి ఇది. వాళ్ళు రచిస్తున్న కీర్తనలు చూడండి, దేవా మా జీవితం ఇలా ఉంది అని ఎంత గొప్పగా రాస్తున్నారు చూడండి. నీ ముఖము మాకు చాటేసిన మేము ప్రార్థన ముడి చేసేది మటుకు మాన్నాం. ఎందుకు? నిజంగా వారి జీవితంలో ఒక మాట చెప్పాలంటే, దేవుడు వారికి ముఖాన్ని చాటేసాడంటే వారిలో వేదన ఉంది. ఆదాము
ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడకపోతే దాక్కున్నాడు వెళ్ళి, క్షమించండి, మాట్లాడటానికి కాదు, దేవుడు మాట్లాడటానికి వస్తే ఆదాము ఎక్కడున్నాడు? ఏదైనా తోటలో దాక్కున్నాడు. దేవుని మాట వినటానికి భయపడి దాక్కున్నాడు. అవునా? దేవునితో ముఖాముఖి మాట్లాడాల్సినాడు భయపడి దాక్కున్నాడు. అని కోరావు కుమారులు దేవుడు మమ్మల్ని మాకు ముఖాన్ని చాటేశారని, కానీ అక్కడ ఆదాముకి భయం లేదు. భయం లేదంటే ఓ రకంగా చెప్పాలంటే అక్కడ అంటాడుగా, ఒక మాట అంటాడు, కానీ ఏమంటాడంటే, అయ్యా నీ స్వరం ఉన్నప్పుడు నేను భయపడ్డాను అంటాడు. కానీ అది నిజమైన భయంతో కూడింది కాదు, పశ్చాత్తాపంతో కూడిన భయంతో కూడింది కాదు అది. కానీ కోరావు కుమారుల యొక్క జీవితం చూడండి ఎలా ఉంది. ఆదాము ఎలా భయపడినా అది వేరు, కానీ కోరావు కుమారుల యొక్క జీవితం ఎలా ఉందండి? ఎలా ఉంది? వాళ్ళు వారి ఎడల దేవుడు ముఖం చాటేస్తే వేదన పుట్టుకొస్తుంది వారి లోపటి నుండి. అంటే నాకు తెలిసి వారిలో వాళ్ళు కుమిరిపోయి ఉంటారు. మనం ఏం తప్పు చేసాం దేవుని ఎడల ఏం పొరపాటు చేసాం, దేవుని ఎడల ఏ దౌర్భాగ్యమైన పని మనం చేసాం, దేవుని ఎడల ఏ తప్పు చేసాం, మనము ఎక్కడ ఏ పొరపాటు చేసామని లోపల వాళ్ళు ఏమైపోయినారండి? కుమిలిపోతున్నారు. ఎవరు వాళ్ళు? కోరావు కుమారులు. నిజంగా వారి జీవితాలు చూడండి. దేవుడు ముఖాన్ని చాటేసాడంటే ఏదో తప్పు మనలో ఉంది. దేవుడు ఊరకనే ముఖం ఎందుకు చాటేస్తాడు? దేవుడు ఊరకనే ముఖం ఎందుకు పక్క తిప్పేస్తాడు? ఏదో తప్పు మనలో ఉంది, ఏదో పొరపాటు మనలో ఉంది, ఏదో లోపం మనలో ఉందని వాళ్ళు సరి చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నారే కానీ, దేవా నువ్వు మాకు ముఖం ఎందుకు చాటేసావు అని ప్రశ్నించట్ల. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ఇక్కడ రాసిన అనుభవాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాసిన అనుభవం అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రశ్నిస్తల్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రశ్నించుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవా నీ ముఖం మాకు చాటేసుకోవడానికి మాలో బలహీనతలు ఉండే, మాలో ఏ తప్పులుండే, ఏదో పొరపాట్లు ఉండే, వాటిని క్షమించు ప్రభు అని వేదన పడుతున్నారు. నిజంగా కోరావు కుమార్ లాంటి జీవితం మనకుంటే, నేను అంట కదా, ఒక్కరోజు వారిలాగా జీవించి మనం చనిపోయినా చాలు. కోరావు కుమార్ లాగా ఒక్కరోజు మనం జీవించి చనిపోయినా చాలు. ఎందుకంటే వారి అనుభవాలు చాలా ఉన్నాయి. మీరు 31వ తారీఖు వర్తమానాలేనండి కోరావు కుమారుల గురించి, మొత్తం వాళ్ళ గురించి వర్తమానాలు. ఎన్ని అనుభవాలు. 42 అధ్యాయం, 43, 44, 45 అధ్యాయం, 84 అధ్యాయంలో కూడా చెప్తూ వచ్చి వారి గురించి. 84 అధ్యాయం కూడా, తర్వాత 80 ఎన్నో అధ్యాయాలు వారి గురించి చెప్తూ వచ్చాం. ఎందుకంటే వారి యొక్క అనుభవాలు, వారి జీవితాలు, ఎన్నో అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం వారి జీవితాలు. 84, 85 అధ్యాయాలు కూడా చెబుతూ వచ్చి వారి గురించి. ఆరాధన, టేబుళ్ళు, ఒప్పుకోలు, వాగ్దానం గురించి, మరి అన్నీ కూడా వర్తమానాలు. ఎందుకంటే కోరావు కుమారులు అన్ని అనుభవాలు కలిగి ఉంటారు. నాకు అనిపించింది వారు రాసింది ఎన్ని అధ్యాయాలు? 12 అధ్యాయాలు. 12 అధ్యాయాలు వాళ్ళు రాసింది. కీర్తనలు అన్నీ కూడా దావీదు రాయలా, చాలామంది రాశారు. కోరావు కుమారులు రాసింది నాకు తెలిసి 12 అధ్యాయాలు. ఆ 12 అధ్యాయాల్లో 12 అనుభవాలు చూపిస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం కోరావు కుమారులు ఏం చేస్తున్నారండి? మొట్టమొదటిగా బాధ చేత వారు కన్నులు క్షీణించినా దేవునికి ప్రార్థన చేయటం మాటల. 2, చీకటే వాళ్ళకు బంధువర్గంలో మారినా వాళ్ళు ప్రార్థన చేయటం మానలా. 3, దేవుడు వారిని విడిచిపెట్టినా వారు ప్రార్థన చేయటం మానలా. 4, దేవుడు వారికి ముఖమును చాటు వేసినా కానీ, వారిని చూసినప్పుడు దేవుడు ముఖం చాటు చేసుకున్నా వాళ్ళు ప్రార్థన చేయటం మాటల. కానీ వారిలో వేదన ఉంది. ఏంటి? మనం ఏదో తప్పు చేసాం, దేవుని ఎదుట ఏదో పొరపాటు చేసాం, అందుకే దేవుడు ముఖాన్ని చాటు వేసుకున్నాడని వాళ్ళల్లో ఉన్న తప్పులు ఒప్పుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారే కానీ, దేవుడు మా ఎదుట ముఖం ఎందుకు చాటు చేశాడని ప్రశ్నిస్తలా. దేవా నువ్వు ఎందుకు ఇలా చేసావని ప్రశ్నిస్తలా. ఆదాము ఏమన్నాడు ఏదైనా తోటలో? నువ్వు పాపంలో పడ్డావంటే నువ్వు నాకు సాహపాటికి ఇచ్చిన స్త్రీ అన్నట్టు పాపంలో పడవేసింది అన్నాడు. అంటే అక్కడ ప్రశ్నించాడు. ఏమని? నువ్వు నాకు ఇచ్చినావేగా ఇది చేసింది, నేను కావాలని పడలేదు అన్నట్టు ప్రశ్నిస్తున్నాడు. కానీ కోరావు కుమారులు ఎలా ఉన్నారు? తప్పు మాలో ఉంది, దేవుళ్ళ లేదు. దేవుడు తన ముఖాన్ని చాటేసుకుంటున్నాడంటే నాలో తప్పు ఉందని వేదన పడుతున్నారు. వాళ్ళు ఏ తప్పు చేశారో లేదో తర్వాత, కానీ వారిలో వేదన ఉంది. నిజంగా దేవుడు వారికి ముఖం చాటేశారంటేనే వారిలో వేదన ఉందంటే, మనతో దేవుడు మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు దేవుడు మాట్లాడి మనకి ఎంత వేదన ఉండాలి? ఉండిద్దా?
ఏ మాత్రము చింతా బాధ అస్సలేం ఉండదు. చక్కగా ఆదివారం వస్తే ఉదయం లెగుస్తాం, సిద్ధపడతాం, మందిరానికి వస్తాం, ఆరాధన చేస్తాం, బల్లో పాల్గొంటాం, చేతి చేస్తాం, లేదు బల్లో పాల్గొంటాం. ఎక్కువ టైం అయితే సేవకుని తిట్టుకుంటాం, తక్కువ టైం అయితే అప్పుడే ముగిచ్చాడు అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఇది మన జీవితం. మనకి ఏ బాధ చింత ఉండదు. దేవుడు మాట్లాడలేదన్న అసలు బాధ లేదు మనకి. కానీ వీరు చూడండి, మాట్లాడతాం కాదండి, దేవుడు ముఖం చాటేసుకున్నందుకు ఎంత వేదనతో ఉండారు తెలుసా వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ దినాలు వచ్చినప్పుడు ప్రసవించేటప్పుడు ఆమె ఎంత నొప్పులు పడిద్దో తెలుసా. అంతకంటే ఎక్కువ నొప్పులతో ఉండరు వీళ్ళు. దేవుడు మాకు ముఖం చాటేశారని అంతకంటే ఎక్కువ వేదన నొప్పులతో బాధపడుతున్నారు. నిజంగా కోరాహు కుమారులు లాంటి జీవితం మనం చెప్పే కదా, ఒక్కరోజు జీవించిన చాలు. ఎంత గొప్ప వేదన వాళ్ళ ఉందో. దేవుడు మాకు ముఖాన్ని చాటేసాడు అనేది. దేవుడు ముఖం చాటేయటం చూడగా వారిలో వేదన పుట్టుకొస్తుంది. ఒక కన్ననై ఉన్న స్త్రీ తాను కనేటప్పుడు ఎంత నొప్పులు బాధను భరించిందో అంతకంటే ఎక్కువ నొప్పుతో వేదనతో కోరాహు కుమారులు ఉన్నారు. ఎందుకు? దేవుడు మాకు ముఖాన్ని చాటేశారని అంత వేదన వారిలో ఉంది. ఆ కన్య స్త్రీ అన్న కొంతసేపు నొప్పులు పడిద్ది, వీళ్ళు దేవుడు వారి వైపు చూసేంతవరకు కూడా ఆ నొప్పులు భరిస్తేనే ఉండరు. అంత బాధ వారిలో ఉంది. ఎందుకు? అంత వేదన వారిలో ఉంది, అంత దుఃఖం వారిలో ఉంది. ఎందుకంటే దేవుడు మాకు ముఖాన్ని చాటేశాడు. కారణం, మాలో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు సరి చేసుకోవడానికి ఆ నొప్పులు పడుతున్నారు. నిజంగా చూడండి, అయినను అంటే ఎలాంటి స్థితిలో ఉండా దేవుడు వారికి ముఖాన్ని చాటేసినటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చిన వాళ్ళు ప్రార్థన చేయటం మానేరా? మరి మనమైతే ఎప్పుడో మానేస్తాం. అసలు మందిరమే మానేస్తాం, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నాకు దేవుడు వద్దు, దేవుడు వద్దు, నేను ముందలు వెళ్ళిపోయి నేను లోకంలో ఎట్టున్నాను అట్ట జీవిస్తానంటాం. కానీ దేవుడు ముఖం చాటేసిన అనుభవం ఉండా కోరాహు కుమారులు ముడికి ప్రార్థన చేయటం మాంటల్లా. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేయటం మానకూడదు. ఎందుకు? దేవుడు తన ముఖాన్ని మనకు చాటేశాడంటే మనకి వేదన ఉండాలి. అయ్యో దేవా నేను ఏ తప్పు చేశాను, అయ్యో దేవా నేను ఏ పొరపాటు చేశాను, అయ్యో దేవా నాలో ఏ లోపాలు ఉన్నాయని మనలో వేదన ఉండాలి. అసలు ఏడ వేదన ఉంది? ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు మనతో ఎన్ని రోజులైంది దేవునితో మాట్లాడి? ఎన్ని సంవత్సరాలు అయిందో దేవునితో మాట్లాడి? కానీ నేను ఈరోజు కూడా దేవుని స్వరాన్ని విన్నా. ఏంటో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథం. ఈరోజు కుటుంబ ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడింది. వ్యక్తిగతంగా చదవలేదు కానీ కుటుంబంగా. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం మందిర విషయంలో ఒక మాట దేవుడు మాట్లాడాడు. అడిగా దేవుని, ఈరోజు దేవుని స్వరాన్ని విన్నా. ప్రభా మందిరం సంగతి ఏం చేయమంటావు ప్రభా అంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటా వద్దానంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. 60వ కీర్తన 11వ వచనం, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వల్ల మేము సురాకార్యములు జరిగించేదము. సురాకార్యములు అంటే విజయము అని అర్థం. విజయం పొందేదేము, విజయవంతమైన కార్యాలు మా దేవుని వల్ల మేము చేయగలం. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఏమని? నువ్వు మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు ఎవరి మీద ఆధారపడద్దు, నా వల్ల విజయవంతమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడే డిసైడ్ అయిపోయా. బ్రదర్ చెప్పే వేరే అన్నకి, అన్న వచ్చి అన్నాడు, ఫోన్ చేశాడు బ్రదరు, అన్న పలానా ఆయన కలవాలి, రెండు వెళ్దామని. అన్న ఎవరిని కలవద్దు, దేవుడు అన్నాడు కదా మనుషుల సహాయం వ్యర్థం అన్నాడు. రాత్రి పొద్దున్నే వరకు కూడా మనుషులు కలుద్దాం అనుకున్నా, కానీ కలవకు మునిపు కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. పొద్దున్నే వెళ్ళక మునిపే నీ చిత్తం ఏంటి, కలవద్దు, మనుషుల సహాయం వ్యర్థం అన్నాడంటే మనుషులు కలవద్దనే అర్థం. దేవుని స్వరాన్ని కూడా నేను ఈరోజు వినగలుగుతూ వచ్చాను. ప్రియులారా, ఎందుకు చెబుతున్నానంటే మన జీవితాల్లో మనం దేవుని స్వరాన్ని వినాలి. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినాలి. ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని మనం వినిన అనుభవంలోకి రావాలి. అలా రాలేనప్పుడు మన జీవితాల్లో సంతోషం ఉండదు. మనకు దేవుడు తన ముఖాన్ని చాటేస్తున్నాడు కాబట్టి చాటేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తన ముఖాన్ని చాటేసుకోవడానికి గల తప్పులు మనలో ఏముండే సరి చేసుకోవాలా. ఆ వేదన ఉండాలి మనలో. దేవుడు నన్ను చూడకపోవడానికి కారణం ఏంటన్న వేదన ఉండాలి. దేవుడు నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటన్న వేదన మనలో ఉండాలి. అప్పుడే మన జీవితాలు క్షేమంగా ఉంటాయి. అలాంటి వేదన కలిగిన వారమే దేవునితో మాట్లాడటం, దేవుడు మనం చూడటం కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అంటే దేవుడు చూడకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూసి ముగిద్దారండి. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 15వ వచనం,
బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయం చేత నేను ఐదోదిగా ఎలాంటి పరిస్థితిలో ఉంటారంటే వాళ్ళు కలవరపడుచున్నారు. దేవుడు పెట్టే భయం చేత వాళ్ళు ఎలా ఉన్నారు? కలవరపడుతున్నారు. ఒక రకంగా కోరావు కుమారుల యొక్క జీవితాలు చూడగా ఎలా ఉన్నారండి? కలవరపడుతున్నారు. అంటే కోరావు కుమారులు ఎంతటి కలవరములో ఉండా దేవుడు వారిని భయపెట్టిన భయాన్ని బట్టి వారిలో కలవరం రావచ్చు. అంటే వారి జీవితాల్లో ఎలాంటి కలవరంలో ఉండా వాళ్ళు ప్రార్థన చేయటం మానుతున్నారా? అది ఒక క్రైస్తవుని యొక్క జీవితం అంటే. మానుతున్నారా? మానటల్లా. అదే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం అంటే. ఎంత కలవరంలో ఉండా మనం ఏం చేయాలా? మన కలవరం వస్తే అసలు ప్రార్థన చేయటం రాదు. ఏంది ప్రార్థన చేయట్లేదంటే చాలా కలవరంలో ఉండ, ఇప్పుడు ఏడ ప్రార్థన చేస్తా పో అంట, చిరాకు పడతాం. కానీ కోరావు కుమారులు ప్రార్థన ఎందుకు రాదు? మనం చెయ్యం. ఈ కోరావు కుమారులు ఎంత కలవరంలో ఉండా కానీ ప్రార్థన చేస్తున్నారంటే నిజంగా నేను అందుకన్నా కాదు, మొదటే వారు లాంటి జీవితం ఒక్కరోజు జీవించిన చాలు. ఒకరోజు జీవించి మనం ప్రభు దగ్గరికి వెళ్తే చాలు. కలవరం, ఎంత కలవరంతో ఒకవేళ దేవుని వల్లనే వస్తుంది, తర్వాత శత్రు ద్వారా కూడా రావచ్చు, ఎవరి ద్వారా ఎలాంటి కలవరం వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎంత కలవరం, భయం చేత వాళ్ళు కలవరం వచ్చేసింది. ఎంత కలవరం వచ్చినా ప్రార్థన విడిచిపెట్టారా? మనమైతే ఎప్పుడో విడిచిపెడతాం ప్రార్థన. ప్రార్థనకు పరవాసిని పాట కూడా పాడేస్తాం. అంటే అర్థం ఏంటి? పరవాసిని జగమున ప్రభు అని పాట ఎప్పుడు పాడతాం మనం? అది అసలు పాడాల్సింది ఎప్పుడు? నిరీక్షణ కలిగి ఉంటానని పాడుకోవాలి. కానీ మనం పాడేది ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు సమాధుల దగ్గర పాడతాం. ప్రార్థన కూడా చంపేస్తాం, ప్రార్థన కూడా. అందుకే పరవాసిని పాట పాడేస్తాం. నా ప్రార్థన చచ్చిపోయింది, పరవాసిని జగమున ప్రభు అని పాట పాడతాం. పాడతాం ఖచ్చితంగా. మనం చేసే ప్రార్థన అంటే చచ్చిపోయినదిగా మన ప్రార్థన. జీవంతో బ్రతికెందుకు ఉంటుంది? ఎప్పుడో భూస్థాపన చేసేసేస్తాం మన ప్రార్థనని. కలవరంలో ఉంటే మన ప్రార్థన భూస్థాపన చేసేస్తాం అంటే ఇక ఆ ప్రార్థన చచ్చిపోయినట్టు ఉంటుంది, బ్రతుకున్నట్టు అనిపించదు. కలవరంలో ఉండేవాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారు? ఎవరు చేస్తారు? అంటే భూస్థాపన చేసేసామని అర్థం. పాట పాడేసాం పరవాసిని పాట. కానీ కోరాహు కుమారులు అలా కాదు. వారి జీవితాల్లో దేవుడే వారి కలవరం తీసుకొచ్చిన వాళ్ళు ఎలాంటి కలవరంలో ఉండా ప్రార్థన చేయటం మటుకు మాంటల్లా. ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేయటం మాంటల్లా. అది క్రైస్తవుడు కావాల్సినది. ఒక క్రైస్తవుడు అని మనం ఎప్పుడు పిలువబడతామంటే ఎలాంటి కలవరంలో ఉండా మనం ప్రార్థన చేయాలి. దావీదు రాజు ఎన్ని కలవరాల్లో లేడు. సొంత మామ చంపడానికి వస్తున్నాడు, కొడుకు అబ్షాలోము ఎవరు చంపడానికి వస్తున్నాడు, ఫిలిప్తీయులు ఉన్నారు తనకి విరోధంగా యుద్ధం చేయటానికి, సొంత భార్యే, మొదటి భార్య అనే తనకి విరోధం అయిపోయింది. ఎన్ని పరిస్థితులు, ఎన్ని కలవరాలు. ఇన్ని కలవరాల్లో కూడా దావీదు రాజు ప్రార్థన చేయటం మానేడా? ఎన్ని కలవరాలు ఉండేమంటాడు? యెహోవా నా కాపరి, దేవుడు నా కాపరి, నాకేం జరగదు అంటున్నాడు. అంటే ఎన్ని కలవరాల్లో ఉండా దేవుడే కలవరాన్ని అనుమతించిన ప్రార్థన మటుకు దేవుని ఎడల మర్చిపోట్ల కోరావు కుమారులు. అట్లాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఎలాంటి ప్రార్థన? కోరాహు కుమారులు లాంటి ప్రార్థన. అంటే కలవరమే. ఒకవేళ దేవుడు మనల్ని భయపెట్టి మనలో భయాన్ని తీసుకొచ్చినా, దేవుడు భయపెట్టి మనలో భయాన్ని తీసుకొస్తే ఆ భయం చేత మనలో కలవరం వచ్చినా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయటం మానకూడదు. అంటే ఎట్లాంటి కలవరం మనలోకి వచ్చినా, ఎటువంటి కలవరం మనలోకి ప్రవేశించినా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయటం మానకూడదు. అదే క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమే. ఈ రాత్రి ప్రియులారా, మనం ఎలాంటి కలవరంలో ఉండామో ఈ వీడియో చూసేవారు కానీ, యూట్యూబ్లో కానీ, లేదా ఇక్కడ కూర్చున్న మనం కానీ ఎటువంటి కలవరంలో ఉండామో మనం ప్రార్థన చేయాలి. కోరాహు కుమారులు ఏం చేస్తున్నారు చెప్పండి? నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను అన్నాడు. అంటే కలవరంలో ఉండారు. ఇటువంటి కలవరంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? 88వ కీర్తన 1వ వచనం, యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. 2వ వచనం, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము. అంటే ఏం చేస్తున్నారు? అంటే దేవుడు వారికి భయాన్ని కలుగు చేసి వారిలో కలవరం తెచ్చినా వాళ్ళు ప్రార్థన చేయటం మానుతున్నారా? అదే క్రైస్తవ జీవితం అంటే. దేవుడు భయాన్ని పుట్టించాడంటే దాని తప్పో పొరపాటు మనం చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా పొరపాటు పాపాలు చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా తప్పు మార్గంలో వెళ్ళి ఉండొచ్చు. తద్వారా దేవుడు మనం సరి చేయడానికి మనం భయాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ ఎన్ని భయాల్లో మనం మనలో ఏం కలవరం ఉన్నప్పుడు కూడా ఏం చేయాలా? రావడం కాదు, ఏం చేయాలా? ప్రార్థన చేయటం మానకూడదు. ఇప్పుడు జీవితం తర్వాత కలవరం వస్తే ప్రార్థన చేయం.
ఇప్పుడు మరి అదే మరి మనం అంటే అదే మరి. కానీ కోరావు కుమారులు వేరే. అందుకే వాళ్ళ గురించి బైబిల్లో 12 అధ్యాయాలు రాయబడుతూ వచ్చినాయి. మన గురించి బైబిల్ ఏం రాయబడింది? ఏం ఉండదు అసలు. ఆ చివరిలో బైబిల్ ప్రింటింగ్ చేసేవాళ్ళు లాస్ట్లో కొన్ని ఖాళీ పేజీలు రాసిస్తారు. మీరు చూడండి కావాలంటే ఇట్లా ఖాళీ పేజీలు ఉంటాయి బైబిల్లో. కనీసం 200-300 రూపాయల బైబిల్ కొన్నా లాస్ట్ పేజీ వైట్గా ఉండిద్ది. ఆ వైట్ దాంట్లో మన పేర్లు రాసుకోవడానికి బహుశా ఖాళీకి ఇస్తారేమో అనుకుంటా నేను. ఆ పేర్లు రాయటానికి ఉండదుగా, పొరపాటు మనం రాసిన ఒక 10 నిమిషాలకే కొట్టేయాలి. 10 నిమిషాలు అవసరం, 1 నిమిషానికే కొట్టేస్తాం మళ్ళీ. ఎందుకు? మనం ఆ పేరు రాయబట్టడానికి అర్హులం కాదు కదా. ఆ రాసినంతసేపు కూడా మనం మంచి జీవితాన్ని జీవించం. అందుకే మనం పేర్లు బైబిల్లో కూడా ఉండవు. మనవాళ్ళు జ్ఞానవంతులు, మనకంటే ముందర బైబిల్ పుట్టింది కదా అంటారు. బైబిల్ ఎప్పుడు పుట్టినా పరలోకంలో నీ పేరు ఉండాలిగా, అది కూడా ఉండదు. ఎందుకని? కోరాహు కుమారు లాంటి ప్రార్థనా జీవితం మనలో లేదు. ప్రియుడా, కోరాహు కుమారులు ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నారంటే, 5వదిగా కలవరంలో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి కలవరంతో ప్రార్థన చేస్తున్నారు. ఓ రోజు నా జీవితంలో సంఘటన జరిగిందని చెప్పి నేను ముగిస్తా, చాలా టైం అయిపోతుంది. మా యొక్క సొంత గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన కలవరం నాలోకి వచ్చేసింది. కలవరం వచ్చినప్పుడు నేను డైలీ మార్నింగ్ పొద్దున్నే లేచి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. అక్కడ సేవ చేసేటప్పుడు మేము ఉండే రూమ్ వేరు, మందిరం సపరేట్. ఇది మందిరం ఇల్లు అనుకోండి, ఆ పక్కన మందిరం. మళ్ళీ బయట కూడా నడుచుకుంటూ వెళ్ళి మందిరంలోకి వెళ్ళాలి. మందిరం మెయిన్ రోడ్, మేము ఉండే ఇంటికి రోడ్ ఏమో సీసీ రోడ్. కాబట్టి రెండో ఒకటే కార్నర్, అట్లా ఎల్ షేప్లో ఉంటాయి. ప్రార్థన చేయడానికి వెళ్ళక మునుపు ఒక కలవరం వచ్చింది పొద్దున్నే. చాలా కలవరపడ్డా. ఆ రోజు అంత ముందు రోజు కలవరపడ్డా, పొద్దున్నే కూడా కలవరం అనిపించింది. నాకున్న ఒక అలవాటు ఏంటంటే పొద్దున్నే 5 గంటలు లేచి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం నాకు అలవాటు. పొద్దున్నే లేచాను, పులిపేట దగ్గరికి వెళ్ళి తలంచి ప్రార్థన చేస్తున్న టైంలో మళ్ళీ ఈ కలవరం గుర్తొచ్చింది. నేను ప్రార్థన చేయను ప్రభా అని చెప్పి వెనక తిరిగి వచ్చేసాను. ప్రియుడా, నేను ఎప్పుడైతే వెనక తిరిగి వచ్చానో అప్పుడే నాలో కలవరం ఎక్కువైపోయింది. నేను దేవునికి దూరంగా ఇంకెక్కువ వెళ్ళిపోయాను. సేవ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, దేవునిలో కొనసాగుతున్నాను, కానీ పరిచర్య ఏమో ఆగట్లా. కానీ దేవునికి నాకు దూరం ఎక్కువైపోయింది. దేవుని గురించి చెబుతున్నా, కానీ దేవునికి నాకు దూరం ఎక్కువైపోయింది. అప్పుడు అనిపించింది, ఒకరోజు నేను ఎట్లా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎప్పుడో దేవుడు నాకు గుర్తు చేశాడు, నువ్వు దేవుని యొక్క నా సన్నిధిలోకి వచ్చి నా పులిపీఠం దగ్గర నుండి ప్రార్థన చేయకోకుండా నీకు కలవరం అనిపించి వెళ్ళిపోయేవి. అదే కలవరం గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ కలవరం తీసేయడా? ఏం దేవా, నువ్వు నాకు ఈ కలవరాన్ని ఎందుకు ఇచ్చావని నేను వెళ్ళిపోయా. కానీ వెళ్ళిపోకుండా అక్కడ ప్రార్థన చేసినట్టు కలవరం తీసేసేవాడు కదా. చాలామంది క్రైస్తవులు ఇదే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. ఏంటి ఆ క్రైస్తవ జీవితం? దేవుని మందిరానికి వెళ్తాం, మనలో కలవరం ఉంటే మందిరం నుంచి లేచి వెళ్ళిపోతాం అవసరం అయితే. నాకు తర్వాత తెలిసింది, నేను అట్ట వెళ్ళకూడదు. కలవరం తీసేసేది మన దేవుడే కదా. కలవరం ఎవరి వల్ల, దేవుని వల్ల వచ్చినా సాతాను వల్ల వచ్చినా దాన్ని తీసేసేది ఎవరు? మన దేవుడే. మరి ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఇంకా వెనక్కి తిరిగి వెళ్తే ఉపయోగం ఏముంది? సాతానికి ఉపయోగపడతాం కానీ దేవునికి కాదు కదా. అప్పుడు అనిపించింది, వద్దు, మళ్ళీ అమ్మటే దేవుని దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ పులిపేటం దగ్గరికి ప్రార్థన చేస్తే ఎంతో మనశ్శాంతి, ఎంతో మనశ్శాంతి, ఎంతో నెమ్మది. ఇప్పటికీ నేను నర్సాపూర్లో మందిరం అని ఎందుకు ఆశపడుతున్నాను తెలుసా? మందిరం కట్టినప్పుడు మందిరంలో సేవకుడు ఉండి మందిరం దగ్గర ఉదయాన్నే లేచి 5 గంటలకల్లా మందిరంలో ప్రార్థన చేస్తే ఆ సేవకుడి మైండ్ ఎంత నెమ్మదిగా ఉండేది తెలుసా? సేవకుడే కాదు, ఎవరైనా సరే విశ్వాసమైన దేవుని ప్రజలైనా పొద్దున్నే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ పులిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ పులిపీఠాన్ని ఆశ్రయించి ప్రార్థన చేయి, ఎంత నెమ్మది. నేను ఎన్ని కలవరాలుండా హెబ్రోన్ పులిపీఠంకి వెళ్తా, హెబ్రోన్ పులిపీఠం దగ్గరికి వెళ్తా. హెబ్రోన్లో ఉన్న పులిపీఠం దగ్గరికి వెళ్ళి బ్రదర్స్ వైపు మోకాళ్ళ నుంచి పులిపీఠాన్ని ఆశ్రయించి పులిపీఠాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తాం మోకాళ్ళ నుంచి. ఎన్ని కలవరాలో ఆ పులిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు దొరులుకుంటూ వెళ్ళిపోయినాయి, పారిపోతూ వచ్చినాయి ఆ కలవరాలన్నీ కూడా. నేను ఎందుకు చెబుతున్నా అంటే, మనం ఎటువంటి కలవరాల్లో ఉండా ప్రార్థన చేయటం మటుకు మానకూడదు. ఒకవేళ దేవుని ద్వారా మనకు కలవరాలు వచ్చినా, సాతాను ద్వారా వచ్చినా, సాతాను ద్వారా వస్తేనేమో మనం నాశనం చేయడం, దేవుని ద్వారా వస్తే మన తప్పులే ఉండే సరి చేసుకోవడానికి కలవరాలు. ఎన్ని కలవరాలు వచ్చినా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయటం మానకూడదు. అప్పుడే మన జీవితం ఎలా ఉండేది? ఎంతో క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి
5 విషయాలు. కోరాహు కుమారులు ఎటువంటి స్థితిలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, లేదా కోరాహు కుమారులు ఎలాంటి స్థితిలో ఉండి కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే, మొదటిగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు? బాధ చేత కన్నులు క్షీణించిపోతున్నాయి. కన్నులు క్షీణించేంత బాధ వారిలో ఉంది. అయినా దేవునికి ప్రార్థన చేయటం మానలా. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? క్షీణించిపోతున్న కళ్ళకు జీవాన్నిచ్చి వారి బాధలు తీసేస్తాడని ప్రార్థన చేస్తున్నారు. 2, వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? చీకటే వాళ్ళకు బంధువర్గం లాగైంది. చీకటే వాళ్ళకు బంధువర్గం లాగైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రార్థన మాటలా చేస్తున్నారు. ఎందుకు? ఆ చీకటిని వెలుగుగా దేవుడు చేస్తాడని. 3, దేవుడు వారిని విడిచిపెట్టాడని అనుకుంటున్నారు. అంటే దేవుడు వారిని విడిచిపెట్టిన అనుభవంలో విడిచిపెట్టాడు అనుకోవడం కాదు, విడిచిపెట్టినా దేవుడు మరలా వారిని దగ్గర తీసుకుంటాడని, దేవుడు మరలా వాళ్ళని దగ్గర తీసుకోగలడని, దేవుడు మమ్మల్ని విడిచిపెడతానికి మాలో తప్పులు ఉన్నాయని సరి చేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మరలా మమ్మల్ని దగ్గర తీసుకోవాలి విడిచిపెట్టినా అని. 4, దేవుడు మాకు ముఖాన్ని చాటేశాడు. మేమేదో తప్పు చేశాం, ఆ తప్పుని దేవుడు క్షమించి తన ముఖాన్ని మాకు చాటేసిన దేవుడే మాకు తిరిగి తన ముఖాన్ని మరలా చేసే ముఖాన్ని మాకు కనపరుస్తాడని చెప్పని ప్రార్థన చేస్తున్నారు. 5వదిగా కలవరం. దేవుడే భయాన్ని అనుమతించి వారిలో కలవరం పుట్టించిన ఆ భయము, దేవుడు మాకు భయం తీసుకురావడానికి కారణం మేము ఏదో తప్పు చేసాం, ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎంత కలవరంలో ఉండా వారు చేసిన తప్పులు సరిదిద్దుకుని దేవుని ఎడల తిరగటం కొరకు మళ్ళీ ఏం చేస్తున్నారు? వారిలో ఉన్న కలవరం పోవటానికి ప్రార్థన చేస్తున్నారు. కలవరం రావడానికి భయం ఉంది. భయానికి కారణం ఏంటి? ఏదో తప్పు చేసి ఉండవు. ఆదామేమంటాడు? నేను భయపడి దాక్కున్నాను అంటున్నాడా లేదా? ఏదో తోటలో అంటే అర్థమేంటి? తప్పు చేశాడు కాబట్టి దాక్కున్నాడు. ఏర్లో కూడా ఏదో తప్పులు ఉండొచ్చు, പക്ഷെ ఉండేలేవో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఏనో దాన్ని బట్టి వారికి భయం వచ్చింది. ఆ భయం చేత వాళ్ళు ఎలా ఉన్నారు? కలవరపడుతున్నారు. అలాంటి కలవరంలో ఉండకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనా జీవితం. అది ఆ మనుషుడి జీవితంలో. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఇవన్నీ చెబుతున్నారు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నారు? బాధ చేత మా కనులు క్షీణించిపోతున్నాయి. ఏమంటున్నారు? చీకటే మాకు బంధువర్గమైంది, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు, నీ మొక్క మాకు చాటు చేసావు, నీ భయం చేత మేము కలవరపడుతున్నావు. ఇవన్నీ ప్రార్థనలోనే దేవుని చెబుతున్నాడు. అంటే అనుభవిస్తున్న వాటిని ప్రార్థన ద్వారా దేవుని తెలియపరుస్తున్నారు. ఇన్ని జరుగుతున్న వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఈ స్థితిలో ఉన్నా కూడా అంటే, దేవుడు వారి ప్రార్థన వింటాడు, వారిని మరలా సరిచేస్తాడు. అందుకే 57వ కీర్తన 2వ వచనం ఉంది, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెడుచున్నాను. ఈ వాక్య భాగం నెరవేర్చబడింది కాబట్టి కోరాహు కుమారులు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. అంటే నా కార్యం సఫలం చేయగలడు దేవుడు. ఏ కార్యాలు? బాధ చేత క్షీణించిపోయే కన్నుల్లో జీవానికి బాధను తీసేయగలడు. 2వది, చీకటే బంధువర్గంగా మారిన చీకటిని తీసివేసి వెలిగివ్వగలడు. 3, మాకు ఏ దేవుడైతే మమ్మల్ని మర్చిపోయాడు ఆ దేవుడు మరలా మమ్మల్ని దగ్గర తీయగలడు. ఏ దేవుని ముఖమైతే మాకు చాటు చేస్తున్నాడో ఆ దేవుడు తన ముఖాన్ని మాకు కనపరచగలడు. ఏ దేవుని భయం అయితే మాకు కలవరాన్ని తీసుకొస్తున్నా కలవరాన్ని తీసేయగలడని. అంటే ఇవన్నీ తీసేయడం ద్వారా వారి కార్యాలు సఫలం చేయబడుతున్నాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? మా కార్యం సఫలం చేయ మహోన్నతుడైన దేవునికి మేము మొరపెట్టుచున్నాం. కోరాహు కుమారుల యొక్క జీవితాలు మహోన్నతుడైన దేవునికి మొరపెడుతున్నారు. కాబట్టి వారి జీవితాలు ఎలా ఉన్నాయండి? 88వ కీర్తనలో మనం చూస్తున్నాం. వారు 5 అంతల అనుభవం, బాధ చేత కళ్ళు క్షీణించిపోయిన, భయం వారికి బంధువర్గం ఉండ, దేవుడే మర్చిపోయాడని అనుకున్న, దేవుడు ముఖాన్ని చాటేసిన, దేవుని భయం చేత వారిలో కలవరం వచ్చిన, ఇన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఉండ ప్రార్థన చేయటం మాటలు. కానీ ఇన్ని పరిస్థితుల్లో మనం ఉంటే ప్రార్థన చేయటం కాదు, ఊరేసుకు చచ్చిపోతాం. ఖచ్చితంగా ఊరేసుకు చచ్చిపోతాం, లేదా ఆత్మహత్య చేసుకుంటాం. కానీ కోరాహు కుమారులు అలా చేయట్లా. ఎన్ని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన. మనం వారి జీవితాలను బట్టి ఏం నేర్చుకోవాలా? ఎలాంటి పరిస్థితుల్లో ఉండా, మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎంత చీకటి కమ్మినా, ఎన్ని భయంకరమైన కటిక చీకటి మనమే కమ్మినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, దేవుడు మనం విడిచిపెట్టినా, దేవుడు మనకు ముఖాన్ని చాటు చేసుకున్నా, దేవుడు మనకు కలవరాన్ని తీసుకొచ్చినా, మనమైతే ఏం చేయాలా? ప్రార్థన చేయటం మానకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో కోరాహు కుమారులు ఉండా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రీతిలో వారి ప్రార్థన విని వారి తప్పులు క్షమించి వారి ఎట్లా జాలి చూపుతాడని. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. మన అవసరతలు అక్కర్లేయి ఉండ, మనం ఎలాంటి పరిస్థితిలో ఉండ, కోరాహు కుమారులాగా మనం కళ్ళు బాధ చేత క్షీణించిపోయి ఉండ, మన చుట్టూ చీకటి బంధువర్గంలో కమ్మిన, దేవుడు మనల్ని విడిచిపెట్టిన, దేవుడు మనకు ముఖానికి చాటు చేసుకున్న, తన ముఖాన్ని మనకు చాటు వేసిన,
దేవుడు మనకు కలవరాన్ని తీసుకొచ్చిన ప్రార్థన చేద్దాం ఇవన్నీ తొలగిపోవటం కొరకు. ఇవన్నీ రావడానికి నాలో ఏదో పొరపాట్లు తప్పులు ఉన్నాయి ప్రభా, వాటిని తీసేయని మనం ప్రార్థన చేసినప్పుడు వాటిని తీసివేసి ప్రభు ఏం చేస్తాడు, వాటన్నిటిని కూడా తొలగిస్తాడన్న నిరీక్షణతో కొరా కుమారులు ప్రార్థన చేస్తున్నారు. అట్టి నిరీక్షణ విశ్వాసం కలిగి దేవుని ఎడల నిరీక్షణ విశ్వాసం కలిగి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న కలవరాలు, భేదాలు, ఏదంటే ఏదైనా బాధతో కూడిన కానీ, కన్నులు క్షీణిస్తున్నాయి కానీ, దేవుని మర్చిపోయినా కానీ, దేవుడు ముఖం చాటు చేసినా కానీ, కలవరాలు కానీ ఏవేవైతే మనలో ఉండయో, చీకటి బంధువర్గం ఉన్న ఎన్నుండా ఈ 5 అంతల అనుభవంలో నుండి దేవుడు తప్పిస్తాడు. ఏ 5 అంతల అనుభవం? కన్నులు బాధతో క్షీణించిపోయే పరిస్థితులు ఉండ, బంధువర్గమే చీకటి బంధువర్గంగా మారిన, ఒకటి కన్నులు క్షీణించిపోయే బాధ చేత కన్నులు క్షీణించిపోయే స్థితిలో ఉండ, చీకటి బంధువులుగా మారిన, దేవుడు మర్చిపోయిన స్థితిలో ఉండ, దేవుడు మనకు ముఖాన్ని చాటేసిన, దేవుడు మనకు భయాన్ని తెప్పించి కలవరం వచ్చిన ఇటువంటి పరిస్థితిలో ఉండ, ఇవి పోవటం కొరకై మనం ఏం చేయాలా? ఇటువంటి స్థితిలో మనం ఉండ, ఇవి పోవటం కొరకు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. కోరావు కుమారుల వలె ఎలా? నిరీక్షణ విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా కోరావు కుమారునికి ఎటువంటి సమాధానం దేవుడు అనుమతిస్తాడు, అటువంటి సమాధానం మనం పొందుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో నుండి మనం కాపాడబడతాం. దేవుని కోపం, దేవుని భయం నుండి, దేవుడు మనకు తీసుకొచ్చే భయం నుండి, దేవుని కోపం నుండి మనం తప్పించబడి, మనం సరిచేయబడి ఒక మంచి విశ్వాసిగా ఆత్మీయంగా సిద్ధపడి పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అదే ఇది కాదులే, దేవుడు నాకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడని దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేయకుండా దూరంగా వెళ్తే నరకానికి వెళ్తాం. సరి చేసుకుని ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యం. ఇటువంటి 5 అంతల అనుభవాలు మనలో ఉంటే వాటి నుండి దేవుడు మనల్ని కాపాడటం కొరకు ఆయన మనకు చాటుగా ఉండకోకుండా ఎల్లప్పుడూ మనతో ఉండి మన కాపుగా ఉండి మనల్ని కాపాడటం కొరకు దేవుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. ఈ 5 అంతల అనుభవం మనం ఉంటే వీటి నుండి తప్పించు ప్రభు అని ప్రార్థన చేసి వీటి ద్వారా తప్పించబడి దేవుని రాజ్యం కొరకే సిద్ధపడి దేవుడు మనతో మాట్లాడి అనుభవం కొరకే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయనట్లు, ఈ 5 అంతల అనుభవం నుండి మనం కాపాడబడినట్లు, ఈ 5 అంతల అనుభవం నుంచి దేవుడు మనల్ని విడిపించి, దేవుడు మనల్ని విడిచిపెట్టిన దేవుడే మనల్ని దగ్గరకు తీసుకున్నట్లు, మనకు ముఖం చాటు చేసిన దేవుడే తన ముఖాన్ని మనకు కనపరుచున్నట్లు, మనకు చీకటి కమ్మటానికి చీకటి మనల్ని ఎట్ట కమ్మిందో బంధువులాగా అదే వెలుగుగా కమ్మినట్లు, బాధ మన కను క్షీణించింది ఎలా ఉందో అది జీవాన్ని కలిగి ఆ బాధలు పోయినట్లు మనం ఏం చేయాలా? మనలో ఉన్న కలవరం, దేవుని భయం చేతే కలవరం మనలో వస్తుంది, ఆ కలవరం పోయినట్లు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? ఇన్ని పరిస్థితులు ఉండవు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వారి ప్రార్థన నేను ఆలకించాలని దేవుడు మనకు సమీపంగా వచ్చి మన ప్రార్థన ఆలకించి మనలో ఉండే వీటన్నిటి 5 అంతల అనుభవం నుండి తప్పించి దేవుడు మరలా మనకు దగ్గరగా ఉంటాడు. మనం దేవుని బిడ్డలుగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకే దేవుడు సిద్ధపరుస్తాడు. అటు అనుభవం ప్రభు మనం తీసుకొచ్చినట్టు ప్రభు మనకి ఈ కుటుంబానికి, రామారావు గృహమునకు, మనకుని ఇక్కడ చేరువచ్చిన సంఘమునకును, దేవుని ప్రజలకును మనకుని ఎల్లప్పుడూ సదాకాలము యూట్యూబ్లో చూసేవారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా ప్రార్థన చేద్దాం.